హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మేమైతే బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా. ఈ రోజు అయితే మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలనిపించింది. అదేంటంటే మేమైతే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. మాకైతే చాలా ఆనందంగా ఉంది. నేనైతే మాటల్లో అయితే చెప్పలేను. ఎందుకంటే మేము చాలాసార్లు ట్రై చేసినాం వెళ్ళడానికి, కానీ మేము వెళ్ళాలనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి వచ్చి ఆగిపోయినాము. కానీ ఇప్పుడు మాత్రము ఆ తల్లి మమ్మల్ని పిలుచుకుంటుంది కాబట్టి మేము వెళ్తున్నాము. అదైతే నేనైతే నేనైతే 100% నమ్ముతున్నా. చాలా మంది అంటున్నారు వర్షాలు ఎక్కువ ఉన్నాయి. మా అమ్మ కూడా అంటుంది వర్షాలు ఎక్కువ ఉన్నాయి బిడ్డ, ఇప్పుడు ఎందుకు అది అని అంటుంది. ఆ తల్లి మనతో ఉండగా ఎన్ని ఆటంకాలు వచ్చినా మనకైతే ఏం కాదు. ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ టైం నా బిడ్డ పుట్టిన తర్వాత నేను కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నా. ఆడపిల్ల పుట్టాలని నేనైతే మొక్కని దేవుడు లేదు. ప్రతి ఒక్క దేవుడు, ముస్లిం దేవుడు, క్రిస్టియన్ దేవుడు, నా హిందూ దేవుడు, ప్రతి ఒక్క దేవుడు బ్లెస్ చేస్తే నాకు మహాలక్ష్మి పుట్టింది. నాకు నా ఆడపిల్ల అంటే మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇష్టము. నాకైతే ప్రాణమిగా ఎట్లా చెప్పుకోవాలో అర్థమైతే లేదు. అంత సంతోషంగా ఉంది నాకు. మేమైతే విజయవాడ టెంపుల్కి వెళ్తున్నాము, మళ్ళీ ఇంకా స్వర్ణగిరి వెళ్తున్నాము, యాదగిరి గుట్ట వెళ్తున్నాము. ఎప్పుడు వెళ్ళలేదని అంటే ఏదో ఒక సమస్య వచ్చి ఆగిపెట్టేళ్ళము, కానీ ఇప్పుడైతే వెళ్తున్నాం సక్సెస్ఫుల్గా. అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. అమ్మ దగ్గరికి వెళ్ళి మా కుటుంబం కూడా బాగుండాలని మీరు కూడా కోరుకోండి. అంతే ఫ్రెండ్స్, మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ అందరికీ. మీరు కూడా నాతో పాటు రండి. వీలైతే చిన్న చిన్న ఏమైనా అమ్మవారికి అట్లా ఉంటే నేనైతే షార్ట్ తీసి పెడతా. అంతే ఫ్రెండ్స్, బాయ్. పోయేసాం, మా ఆయన అరుస్తున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.